నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించిన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ. నేటి తరం పిల్లల ఐక్యూకు తగిన విధంగా విద్యా విధానంలో బోధన చేస్తున్నట్లు డైరెక్టర్ మురళీకాంత్ దాసరి వెల్లడి. తెనాలిలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సర్టిఫికెట్ కోర్సు శిక్షణ కార్యక్రమం. జ్ఞానజ్యోతి కార్యక్రమం పేరిట 3 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఎంఈఓ వెల్లడి. గుంటూరులో ఈ నెల 16న జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో క్విక్ జిమ్ క్రీడాకారుల ప్రతిభ. 14 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు కైవసం. క్రీడాకారులను అభినందించిన క్విక్ జిమ్ యాజమాన్యం. తెనాలిలోని మారిస్పేటలో గల నల్లమొత్తు చెంచు రామనాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్స్ గా ఉన్న మండల విద్యాశాఖ అధికారులు డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు పర్యవేక్షించారు. 3 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లల ప్రాథమిక అభ్యాసంను మెరుగుపరచడానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ కోర్సు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పట్టణంలోని ఎన్సీఆర్ఎం అలాగే కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎంఈఓ వి జయంతి బాబు మాట్లాడుతూ ప్లేవే లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ FLNతో పాటుగా జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్సు శిక్షణ కార్యక్రమంలో మరింత మెరుగైన బోధన విధానాన్ని అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. మొదటి రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో సమగ్ర శిక్ష సంయుక్త ప్రాజెక్టు కోఆర్డినేటర్ విజయలక్ష్మి సందర్శించి ట్రైనింగ్ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రిపరేటరీ క్లాస్ టీచర్స్ మరియు ప్రారంభ గ్రేడ్ టీచర్లు బోధన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని అన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. తల్లి తర్వాత అంగన్వాడీ కార్యకర్తలే తల్లిలా లాలిస్తూ పాఠాలు చెప్పడం జరుగుతుందని, ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ ట్రైనింగ్లో తెలుసుకున్న విషయాలు ఇంప్లిమెంట్ చేసి బాలల యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సిడిపిఓ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ 1-2 తరగతుల విద్యార్థులకు బోధన ఏ విధంగా ఉండాలో విద్యాజ్యోతి ట్రైనింగ్లో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ శ్రీరామకృష్ణమూర్తి ధ్యానం గురించి ప్రత్యేకమైన సెషన్లో వివరించారు. జ్ఞానజ్యోతి 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం డిఆర్పీలుగా కె సౌజన్యశ్రీ, రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి, శ్రీనివాస్, జిఆర్కే శాస్త్రి, జి కామేశ్వరి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర విద్యా సంచాలకుల వారి ఆదేశాల ప్రకారం అంగన్వాడీ వర్కర్స్కి జ్ఞానజ్యోతి ప్రోగ్రాంలో 120 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్సు హాజరవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా సాల్ట్, అదేవిధంగా FLN వీటి గురించి వివరించడం జరుగుతుంది. ఈ టీచర్స్ ఇక్కడ నేర్చుకున్న దాన్ని తమ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులతో పాటు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించడానికి అనుగుణంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఏ విధంగా పాఠాలు బోధించాలి, ఏ విధంగా బోధిస్తే ది బెస్ట్ రిజల్ట్ సాధించగలం అనే దాని గురించి మెళకువలు నేర్పడం ఈ 3 రోజుల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన సిడిపిఓ గారు, అదేవిధంగా మాస్టరు, సూపర్వైజర్ గారు డిఆర్పీలుగా వ్యవహరిస్తున్నారు. ఇది 120 రోజుల శిక్షణా కార్యక్రమం అనేది అంగన్వాడీ కార్యకర్తలు జరుగుతుంది, జ్ఞానజ్యోతి అని చెప్పి. దీనికి ఏంటంటే తెనాలి ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు మన మారిస్పేటలో ఉన్నటువంటి స్కూల్లో ట్రైనింగ్ అనేది ఫస్ట్ సైకిల్లో 3 రోజులు జరుగుతుంది, 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా శిక్షణకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రంకి వచ్చేటువంటి నర్సరీ పిల్లలు, అలానే ప్రీ ప్రైమరీ 2
ఈ పిల్లలతో పాటుగా 1వ తరగతి 2వ తరగతి పిల్లల్లో కూడాను అభివృద్ధి అనేది ఇంకా చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఇప్పుడు చాలా గుంటూరులో ఈ నెల 16వ తేదీన జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెనాలిలోని క్విక్ జిమ్ విద్యార్థులు 7 గోల్డ్ 4 సిల్వర్ మెడల్స్ 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను యాజమాన్యం అభినందించింది. గుంటూరులో ఈ నెల 16వ తేదీన జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలి క్విక్ జిమ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపించారు. గర్ల్స్ అండ్ బాయ్స్లో సీనియర్ జూనియర్ కేటగిరీలో 7 గోల్డ్ 4 సిల్వర్ 1 బ్రాంజ్ మొత్తం 12 పథకాలు కైవసం చేసుకున్నారు. మహిళా విభాగంలో సీనియర్ జూనియర్ కేటగిరీలో బి లిఖిత 84 కేజీల విభాగంలో బంగారు పథకాన్ని సాధించారు. అలాగే జూనియర్ కేటగిరీలో 84 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఇదే విధంగా ఎం షానూన్ 47 కేజీల విభాగంలో 2 గోల్డ్ మెడల్స్ ని సాధించగా బాయ్స్ లో సీనియర్ కేటగిరీలో 57 కేజీల విభాగంలో బి కుమార్ ధర్మతేజ సిల్వర్ మెడల్ సాధించగా సీనియర్ జూనియర్ కేటగిరీలో 74 కేజీల విభాగంలో టి మణిచందు 2 గోల్డ్ మెడల్స్ ని, ఇదే విధంగా 83 కేజీల విభాగంలో ఎస్ మహేశ్వరం 2 గోల్డ్ మెడల్స్ ని, 73 కేజీల విభాగంలో ఎస్ కౌశిక్ 3 సిల్వర్ 1 బ్రాంజ్ మెడల్ ని సాధించారు. ఈ పథకాలను సాధించిన క్రీడాకారులను క్విక్ జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచెస్ ఘట్టంనేని సాయిరేవతి, పూసపాటి శివరామకృష్ణరాజులు అభినందించారు. ఈ నెల 16వ తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ ఛాంపియన్షిప్ మంగళగిరిలో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ తరపు నుంచి ఇంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తంగా ఓవరాల్గా 5 గోల్డ్ మెడల్స్ 6 సిల్వర్ మెడల్స్ 1 బ్రాంజ్ మెడల్ తీయడం జరిగిందండి. ఆ విషయం అదే కాకుండా మన జిమ్లో అంతకుముందు మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీరు తెలుస్తుంది. ఎందుకంటే మన జిమ్ నుంచి మీరు అంతకుముందు మనం చూసాం మదిరా షానూన్, తను వచ్చి ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తను 4th ప్లేస్ వచ్చింది. అదేవిధంగా ఇదే జిమ్లో నుంచి నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్కి మదిరా షానూన్ అండ్ వినయ్ శ్రీ ఇద్దరు ఆ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నారండి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్. సో వీళ్ళు దానికోసం ఆ కాంపిటీషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయట్లేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ 2 బ్యాలెన్స్డ్గా చేస్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ జరిగే కాంపిటీషన్లో ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ చూసుకుంటే మనకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉందండి. ఆ తర్వాత చూసుకుంటే ఇంటర్నేషనల్ ఉంది. అట్లా ఎవ్రీ మంత్ వాళ్ళకి అంటే జూన్ వరకు కాంపిటీషన్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందండి. ఇంకా మన జిమ్ నుంచి వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది కూడా వస్తున్నారు జిమ్కి ప్రాక్టీస్ చేయడం కోసం అని. ఇప్పుడు మీరు అంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు చూడాలి, మన స్ట్రెంత్ కూడా చాలామంది పెరిగింది. బాయ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు. వాళ్ళు కూడా రేపు నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక రండి. మేము అంతకుముందు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, మేము ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. గుంటూరు జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరిగింది. దానికి మన తెనాలి నుంచి క్విక్ ఫిట్నెస్ ఏరియా నుంచి మొత్తం 7 పార్టిసిపేట్ చేశారండి. అందులో 2 మహిళలు, మిగతా 5 ఏమో పురుషులు పార్టిసిపేట్ చేశారు. అందులో 84 కేజీ సబ్ జూనియర్స్లో బి లిఖిత 2 గోల్డ్ కైవసం చేసుకుంది. అలాగే జూనియర్స్లో ఎం మదిరా షానూన్ జూనియర్స్ సీనియర్స్లో 2 గోల్డ్ కైవసం చేసుకుంది. అలాగే కుమార్ ధర్మతేజ సీనియర్స్ విభాగంలో 59 కేజీ కేటగిరీలో సిల్వర్ మెడలు అండ్ ఎస్ మనీశ్వర్ సబ్ జూనియర్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే టి మణిచంద్ తను కూడా సబ్ జూనియర్స్ విభాగంలో 74 కేజీ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే ఎస్ కౌశిక్ 93 కేజీస్లో జూనియర్స్ అండ్ సీనియర్స్లో మొత్తం ఓవరాల్గా 3 సిల్వర్ 1 బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి. అలాగే ఇంకా తెనాలిలోని నెహ్రూ నికేతన్లో రిఫ్లెక్షన్స్ పేరుతో అకాడమిక్ ఎక్స్పోలో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగాయి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా రిఫ్లెక్షన్స్ కార్యక్రమంలో 3వ తరగతి విద్యార్థులు పాల్గొని పాఠ్యాంశాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రదర్శించారు. దేశభక్తి, లఘునాటిక, ఋతువులు, పోస్టాఫీసు పనితీరు, జాతీయ సమైక్యతను పెంచే నృత్య రూపకం, మేరా భారత్ మహన్, వర్షపు నీటిని నిల్వ చేసి వినియోగించటం ఇత్యాది అనేక పాఠ్యాంశాలను ప్రదర్శన రూపంలో వివరించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో
మురళీకాంత్ మాట్లాడుతూ ఒకప్పుడు పిల్లవాడి ఐక్యూకు నేటి తరం పిల్లల ఐక్యూకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. కాలగతిన మారిన వారి ఐక్యూకు అనుగుణంగా విద్యా విధానంలో వస్తున్న పెను మార్పులతో వారికి విద్యాబోధన చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ మాట్లాడుతూ రిఫ్లెక్షన్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, నేటి విద్యా విధానం పట్ల తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం చూసి అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లీడ్ సంస్థకు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. అనంతరం ఈ విద్యా సంవత్సరం పలు పోటీల్లోని విజేతలకు జ్ఞాపికలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Today we are going to tell about countable and uncountable nouns and quantifiers. Hi Dovika, what is a countable noun? Great question. Countable nouns are things that we can count. Can you say examples? Of course, examples for countable nouns are markers. Then what about uncountable nouns? So uncountable nouns are things that we can't count. Can you give examples? Of course, examples for uncountable nouns are oil and rice. Now my friends will explain quantifiers for countable and uncountable nouns. Quantifier is a word that tells us how many or how much something there is. Now we will explain quantifiers of countable and uncountable nouns. The quantifier for countable nouns are few, many, some. Now I am telling one example. There are few pens in the box. Each member gets two chocolates. This process is called equal sharing. Sharing the things equally or putting things into equal groups are called division. Next my friend will continue. Now I will explain one more example. Tarun, how many ice cream sticks do you have? I have 60. First give one with 4 ice cream sticks. Tarun, how many ice cream sticks left? I have 1. Please, 4 ice cream sticks give for Saranya. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా బిల్డప్ అవుతాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఒక 7-8-year-old బాయ్ జస్ట్ కమింగ్ హియర్ స్టాండింగ్ కాన్ఫిడెంట్లీ in front of you and speaking out something. Don't judge them with their content, but standing here confidently and speaking out something is not a small thing. So for that, I think we all need to encourage them and give them a big round of applause first of all. Thank you. And ilanti programs may eppudaina conduct chesinappudu, and this I mean last year we have celebrated our golden jubilee and this is our 51st year. So 50 successful years మేము చూసాము అంటే that is just because of the supporting parents like you all. And దానికి కూడా we would all like to give you all a big round of applause. Last but not the least, our hard-working teachers. Whenever the management announces to organize these kind of programs, you doesn't know, I mean we really know the amount of hard work that goes into it. So all our teachers and coordinators, they all have managed it so well for the past 50 years, and proudly this year we have a very competent team with us. So please give them also a big round of applause.
ఈ మెథడ్స్ ఏవైతే క్లాస్ రూమ్లో స్టూడెంట్ నేర్చుకుంటున్నాడో అవి ఇంటికి కూడా వెళ్ళాలి అంటే పేరెంట్కి తెలియాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ దిస్ లీడ్ స్కూల్ యాప్ ఉంది, అందులో మనం చేయించిన యాక్టివిటీస్ వీడియోస్ ఉన్నాయి. అది కాకుండా ఇలాంటి ఒక రిఫ్లెక్షన్స్ లాంటి ప్లాట్ఫామ్ పెడితే పేరెంట్స్ అందరూ వచ్చి చూస్తున్నారు, అండ్ యూ కెన్ ఐడెంటిఫై హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్. సో దీన్ని బట్టి యూ విల్ బీ హ్యావింగ్ సమ్ న్యూ ఐడియాస్. ఇంకా మీ నుంచి మాకు సజెషన్స్ కావాలి, సార్ ఇలా చేశారు, ఇంకా క్లాస్ రూమ్లో ఇలా చేస్తే బాగుంటుంది అని. సో అట్ ద సేమ్ టైమ్ దేర్ మైట్ బి సర్టెన్ ఇష్యూస్ దట్ యు ఆర్ ఫేసింగ్, సర్టెన్ కన్సర్న్స్. ఇంటి దగ్గర మా పిల్లవాడు ఇక్కడైతే బాగా మాట్లాడుతున్నాడండి, ఇంటి దగ్గర ఇక్కడ ఫంక్షన్ తీసుకెళ్తే 10 మందిలో అసలు ఏం మాట్లాడండి, ఓకే తెగ సిగ్గుపడుతూ ఉంటాడు, తెగ హెసిటేట్ చేస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పేరెంట్స్. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి దేర్ షుడ్ బి ఎ ప్లాట్ఫామ్ వేర్ ద పేరెంట్, teacher and the child should meet, and such a wonderful platform is our reflections. So this is to reflect our work, what we are doing in the class. This is to reflect what the students has learned in the classroom. Wall class lo em nerchukunnalani wall reflect cheyatam, as a teacher మేము ఏం టీచ్ చేస్తున్నామని రిఫ్లెక్ట్ చేయటం. At the same time, as a parents, your care and concern will be reflected on this particular dais with your great appreciation and applause to your wonderful kids. ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకుని ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షనర్స్ హాల్లో జరిగిన అవగాహన సదస్సుకు సంస్థ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మవ్వా సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరుపుకుంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలో కూడా వారు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ వ్యక్తపరిచిన సందేహాలను వారు తగిన సమాధానాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని కార్యదర్శి బెల్లంకొండ హృదయరాజు పర్యవేక్షించగా రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమయ్య శాస్త్రి, పలువురు పెన్షనర్స్ పాల్గొన్నారు. అలా ఇన్స్ట్రుమెంట్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వైలెట్ పెట్టిస్తారు, ఆ పెన్నునే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పెన్ను వాడినా కూడా అది చల్లదు. ఇది అయినాక 2 రకాల పద్ధతులు మాత్రమే వాడాలి. ఒకటి ఇంగ్లీష్ 1 2 3 4 5 ఇది వాడచ్చు. అలాగే తెలుగులో ఉన్నటువంటి రోమాంటిక్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 ఈ 2 రకాలు మాత్రమే వాడాలి. వేరే ఏ రకం వాడినా కూడా మీ ఓటు చల్లదు. ఈ విషయాలు గమనించుకుంటే ఇది తప్పకుండా మీరు చక్కగా ఓటు హక్కును వినియోగించుకోండి. డిజిటల్ ఓటింగ్ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఏదైనా ఎవరైనా అన్యాయంగానో లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అధికారులు తీసుకురండి. మేము మన తెనాలి ప్రత్యేకంగా మన తెనాలి ప్రాంతంలో చక్కగా ఓటింగ్ జరిగేందుకు మేము కృషి చేస్తున్నాం. రేపు ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ ఖచ్చితంగా మన దగ్గర జరుగుతుంది, అందులో అనుమానమే లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు డబుల్ ఎంట్రీస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానీ మిస్టేక్స్ ఉంటాయి ఓటర్ లిస్ట్. అప్పటికి పిఓ ఏపీఓలకి మేము ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసాం. వాళ్ళని ఎలాగా హ్యాండిల్ చేయాలనే దాని మీద మేము వాళ్ళందరికీ పోలింగ్ స్టాఫ్కి ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మేము ఇప్పుడు ఓటర్ స్లిప్స్ వస్తాయి మా దగ్గరికి ఈ రోజు నుంచి. మోస్ట్లీ మేమేం చేస్తామంటే ఓటర్ లిస్ట్లో ఉన్న పేర్ల ఆధారంగా అడ్రస్లకు వెళ్ళి మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, వారి ఇంటికి తిరిగి ఓటర్ స్లిప్స్ మీకు అందజేస్తాం. అందులో ఇప్పుడు మనకి ఇక్కడ అర్బన్ రూరల్ ఏమైపోయిందంటే జనరల్ ఎలక్షన్స్ ఏంటంటే రూరల్ పోలింగ్ స్టేషన్ ఉండేవి. ఈ ఎలక్షన్ లో పర్టికులర్ గా అన్ని అర్బన్ లోనే ఉన్నాయి.
రూరల్ అంగల్పూరు సత్యనారాయణమూడి లేకపోతే ఎక్కడెక్కడో పల్లెటూరు వాళ్ళు కూడా అర్బన్లోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు అయ్యింది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక చిన్న నాప్ ఎట్లా ఉందంటే 16 కిలోమీటర్ల పరిధిలోపు ఉండవచ్చు అని ఉంది. కాబట్టి అందరూ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ తెనాలి సరౌండింగ్ విలేజెస్ కూడా మనం తెనాలి అర్బన్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని అటు ఇటు జంపింగ్ అయ్యాయి కోర్స్ అంటే ఓకే మేము దాన్ని కూడా సెట్ చేసి పెట్టాం. అంతే మేము ఇచ్చే ఓటర్ స్లిప్లు మీ పోలింగ్ స్టేషన్ పేరు అట్లాగే మీ ఏ సీరియల్ నెంబర్ ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది. దీనికి తోడుగా మేము ఆ పోలింగ్ స్టేషన్ ఏరియాలో హెల్ప్ డెస్క్ అరేంజ్ చేద్దామని మేము అనుకుంటున్నాం. మేము మా మున్సిపల్ కమిషనర్ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా మీకు అంటే ఫెసిలిటేట్ చేయడానికి ఓటర్లకు ఫెసిలిటేట్ చేయడానికి ఆల్ఫాబెట్లో ఉన్న ఓటర్ లిస్ట్ ఒకటి మా దగ్గర పెట్టుకున్నాం. తెనాలి షరాబ్ బజార్లో కొలువైన శ్రీ భద్రావతి సహిత భావన ఋషి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి 16 రోజుల పండుగ సందర్భంగా సోమవారం రాత్రి నగరోత్సవాన్ని నిర్వహించారు. తెనాల్లోని షరాబ్ బజార్లో గల శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నందు స్వామివార్ల కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివార్ల 16 రోజుల పండుగ సందర్భంగా గ్రామోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. సోమవారం రాత్రి కీలుగుర్రం ఊరేగింపు నిర్వహించారు. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం పాలకవర్గం భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కుటుంబ పెద్దలను స్మరించుకుంటూ వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మోపరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. అమత్లూరు మండల పరిధిలోని మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్లో అమత్లూరు గ్రామానికి చెందిన మల్లెపెద్ది కృష్ణమూర్తి నాగేశ్వరరావుల జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి చొరవతో చెరుపల్లి మండల పరిధిలోని గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ క్రమంలో వృద్ధులకు నిరుపేదలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శుక్లాల ఆపరేషన్లను ఉచితంగా చేయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలకు పుట్టినిల్లు మోపరు గ్రామమని, మోపరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు కొడాలి వీరయ్య, గుత్తికొండ రవీంద్రనాథుల స్ఫూర్తితో వెంకటమురళి ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే క్రమంలో కంటికి సంబంధించిన పరీక్షలు అవసరమైన వారు అమత్లూరు, పొన్నూరులలో వీసీ సెంటర్లు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని చెప్పారు. తమ మిత్రబృందం తరపున సంవత్సరానికి మోపరు గ్రామంలో 10 సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కంటి వైద్య శిబిరాలు గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ 10,000 మందికి కళ్ళజోళ్లు కానీ కంటి శుక్లాలు తీయించడం జరిగిందని చెప్పారు. మండల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్సీ హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజు, కొడాలి రవీంద్రబాబు, తుమ్మల సురేష్, మల్లెపద్ది సరివీజీ, సోమిశెట్టి నాంచారయ్య, గోగినేని వరప్రసాద్, కొండపల్లి లాజరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోపర్ గ్రామంలో నిరుపేదలందరికీ కూడా ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో మల్లిపెద్ది నాగేశ్వరరావు గారు, కృష్ణమూర్తి గారు అనే అమృతూరులో మరి వారి కుమారుడు మల్లిపెద్ది వెంకటమురళి ఎన్ఆర్ఐ వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం ఈ క్యాంపుకు సంబంధించి మరి అవసరమైన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కొడాలి వీరయ్య గారు, అట్లాగే గుత్తికొండ రవీంద్రనాథ్ గారు మరి బాగా మా మురళికి మంచి మిత్రుడు, మరి అట్లాగే వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిలు గోపి గారి అంతా. అందుకని మోపర్లో క్యాంప్ పెడితే బాగుంటుంది. మరి రవీంద్రనాథ్ గారి అమెరికాలో ఉంటారు, వారి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అటువంటి వారి గ్రామంలో పెట్టాలని ఈ గ్రామంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ఎల్వి ప్రసాద్
హాస్పిటల్ వారు అందరినీ చెకప్ చేసి అవసరమైన వారందరినీ శుక్లాలు కానీ పొరలు కానీ ఉంటే గోడవలు తీసుకెళ్ళి మీకు చేస్తారు. అట్లాగే మీకు సంబంధించి ఏదన్నా కంటి కలదోళ్ళు కానీ ఇంకా చెకప్ కానీ చేసుకోవడానికి పొన్నూరు కానీ అమర్తూరు కానీ మరి ఈసీ సెంటర్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు చెకప్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించిన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ. నేటి తరం పిల్లల ఐక్యూకు తగిన విధంగా విద్యా విధానంలో బోధన చేస్తున్నట్లు డైరెక్టర్ మురళీకాంత్ దాసరి వెల్లడి. తెనాలిలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సర్టిఫికెట్ కోర్సు శిక్షణ కార్యక్రమం. జ్ఞానజ్యోతి కార్యక్రమం పేరిట 3 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఎంఈఓ వెల్లడి. గుంటూరులో ఈ నెల 16న జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో క్విక్ జిమ్ క్రీడాకారుల ప్రతిభ 14 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు కైవసం. క్రీడాకారులను అభినందించిన క్విక్ జిమ్ యాజమాన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.